నన్ను నన్ను విడిపోవుకయా నిన్నే నిన్నే నమ్ముకున్నాయా నన్ను నన్ను విడిపోవుకయా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే మాకు చాలు యేసయ్యా నీవుంటే మాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా మమ్ము విడిపోవుకయా కళ్ళల్లో కన్నీళ్ళు గూడుగట్టినా కన్నవారే కాదని నన్ను రేటినా కళ్ళల్లో కన్నీళ్ళు గూడుగట్టినా కన్నవారే కాదని నన్ను రేటినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములేందరూ నన్ను కొట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములేందరూ మమ్ము కొట్టినా కఠినాత్ములేందరూ మమ్ము కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా మమ్ము విడిపోవుకయా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా మమ్ము విడిపోవుకయా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా స్వామి నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే మాకు చాలు యేసయ్యా నీవుంటే మాకు చాలు యేసయ్యా చేయని నేరము వంట కట్టినా చేతకాని వాడవని చీదరించిన చేయని నేరము అంత కట్టినా చేతకాని వాడవని చీదరించిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా నన్ను నన్ను విడిపోవుకయా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా నన్ను నన్ను విడిపోవుకయా నామానికి మేము కలుగుగాక. మరి ప్రసాదయ్య గారు ఈ బృందం అంతా కూడా దేవుడు ప్రేమ చెప్పిన మరి ఇక్కడికి వచ్చి చిన్న బిడ్డలకి మరి బిస్కెట్లు ప్యాకెట్లు కొంతమందికి మరి చైర్లు ఒప్పట్లు కూడా పెట్టుకొచ్చుకున్నారు. క్రమంగా అలా కూర్చున్నట్లయితే వాళ్ళు ఒక్కొక్కటిగా మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా యేసయ్య ప్రేమతోనే ఇంత జనాంగం అనేక ఊర్ల నుంచి అనేక ప్రాంతాల నుంచి మీ వద్దకు వచ్చి ఉన్నారు. ఆయన పట్ల మీకు ఏ బాధ కలిగినా ఏ ఇబ్బంది కలిగినా యేసయ్య నువ్వు నిజమైన దేవుడు ఉంటే మాట్లాడే దేవుడు ఉంటే దర్శించే దేవుడు ఉంటే అడిగితే తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడుకుంటాము, ఒక అన్నదమ్ములతో ఎలా మాట్లాడుకుంటామో అలాగా ఆయన దగ్గర మనం ఆయన పాదాల దగ్గర ఇది నా బాధ ఇది ఇబ్బంది అని అడిగినట్లయితే ఆయన నిశ్చయంగా మీతో మాట్లాడతాడు. మెల్లని స్వరం వినిపింపచేసి మంచి దర్శనాలు కలిగజేస్తాడని కొద్ది మాటలు కూడా దేవుడి నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. రండమ్మ ఇలా వచ్చి చెప్పగలిగిన తండ్రి దయగలిగిన ప్రభావ ప్రేమ స్వరూపుడమైన మా దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇదిగో నాయన మారేడు మీద గ్రామం నుంచి ప్రభావ నాయన కాయగూరల ప్రసాద్ గారి ప్రభావ వారి దంపతులు ప్రభావ మరి వారు క్రీస్తు ప్రేమను రుచి చూసి క్రీస్తు ప్రేమను వారు పొందుకుని
అలాగే క్రీస్తు యేసు క్రీస్తు యొక్క ప్రేమను అనేక మంది ప్రజలకు పంచిపెట్టాలని అనేక మంది ప్రజలకు వారు పొందుకున్నటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా పొందుకున్న ఆ ప్రేమను మరి ఇతరులకు మరి పేదవారిని అనేక మందికి పంచిపెట్టాలని ఆ ప్రేమను రుచి చూపించాలని వారు ఎంతో మరి వ్యయ ప్రయాసాలకు మరి లెక్క చేయకోకుండా మరి అనేక మంది బిడ్డలకు మరి దుస్తులు అనేక చిన్న బిడ్డలకు ఆహార పదార్థాలు మరి తీసుకొచ్చి వారు ఇవ్వటం ఎంతో సాంప్రదాయం వారు ఇవ్వటం ఎంతో సంతోషదాయకం. అందుచేత మరి మనము కూడా యేసు ప్రభుని మనం నమ్మి యేసు ప్రభు మన దేవుడిని మనం అంగీకరించి యేసు ప్రభు ద్వారానే మనం మరి పరలోక రాజ్యం చేరుస్తారని యేసు ప్రభు ద్వారానే మనం ఆ మోక్షానికి చేరుకుంటామని మన అందరం కూడా నమ్మినట్లయితే మనము కూడా మరి కాయగూరల ప్రసాద్ గారు ఏ విధంగా అయితే యేసు క్రీస్తు యొక్క ప్రేమను పొందుకున్నారో మనము కూడా మరి యేసు క్రీస్తు యొక్క మరి ప్రభు వారి యొక్క ప్రేమను మనం కూడా పొందుకుని అట్టి రీతిగా మన అందరం కూడా ఆ పరలోక రాజ్యము ఆ మోక్ష రాజ్యము మనం కూడా చేరుకోవాలని వారు ఏదైతే ఆశిస్తున్నారో అలాగే మరి ప్రతి ఒక్కరు నశించిపోతున్నటువంటి అనేక మంది జనులు ఈ కొండల్లో లోయల్లో గుట్టల్లో మరి జీవిస్తున్నటువంటి వారిని మరి నరకానికి పోకోకుండా అసలు ఇక్కడ బ్రతికుండగా దేవుడు ఎవరని వారి ద్వారా తెలియపరచాలని వారు ఎంతో మరి డబ్బులు భారమైన కానీ ఆర్థిక భారమైన వారు లెక్క చేయకుండా వచ్చి అనేక మందికి క్రీస్తు యొక్క ప్రేమను వారు పంచుతున్నారు. ప్రియ సహోదరులారా, మనము కూడా ప్రభు యొక్క ప్రేమను మనం పొందుకున్నట్లయితే మనము కూడా మరి కాయగూరల ప్రసాద్ గారే కానీ ఆయనే కాదు మరి ఇలాంటి కార్యక్రమాలు చేయండి మనము కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేయగలమని ఒక విశ్వాసము మనలో ఉండాలి. ఎందుచేతంటే ప్రభువు పాపులను రక్షించే దేవుడు, ప్రభువు ఎన్నో కష్టాలు నష్టాలు రక్షించే దేవుడు, పాపాలను క్షమించే దేవుడు. మనం కనుక ప్రభు యొక్క పాదాలు పట్టుకుని అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యా నా ఇంట్లో ఈ బాధ ఉంది, అయ్యా నా ఒంట్లో ఈ బాధ ఉందని నీవు కనుక ప్రభువుని యేసు ప్రభువును అడిగినట్లయితే ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్న బాధ గాని నీ ఒంట్లో ఉన్నటువంటి బాధ గాని నీ బిడ్డలో ఉన్నటువంటి బాధ గాని ప్రతిదీ కూడా యేసు క్రీస్తు వారి నామములోనే కూడా కొట్టివేయబడతాయి. ప్రియ సహోదరు ప్రసాద్ గారు ఎంతో ప్రభు యొక్క ధన్యతను వారు పొందుకుని మరి మనందరం కూడా మీరు కూడా ఈ యొక్క ధన్యతను మీరు కూడా ప్రభుని రుచి చూడాలని వారు డబ్బులు కూడా లెక్క చేయకుండా వారు మనకి కార్యక్రమాలు చేయడం ప్రభునందు మనం కూడా సంతోషించవలసిన వారు వారు ఎన్నో లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి 13 హాస్టల్స్ కి మరి కాయగూరలు సప్లై చేసి ఒక కాంట్రాక్ట్ కూడా చేసుకుని మరి ఎంతో మరి నెలకే ఎన్నో లక్షల రూపాయలు సంపాదించి సంపాదన వ్యాపారాన్ని కూడా వారు ప్రభువుని వారు నమ్ముకున్నారు కనుక ఆ యొక్క వారు నమ్ముకున్న విధంగా మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలని వారే ప్రత్యక్షంగా మీకు సాక్షులు. వారు ఏ విధంగా అయితే నమ్ముకున్నారు, గతంలో ప్రసాద్ గారు ఏ వ్యాపారం చేశారు, ప్రసాద్ గారు ఏ పని చేశారు మీ అందరి కళ్ళ ముందు తెలుసు. అందుచేత వారు మరి లక్షల రూపాయలు వచ్చే వ్యాపారం వదిలిపెట్టి ప్రభు యొక్క సేవ చేయాలని ప్రభు గురించి అనేక మందికి తెలియపరచాలని వారు ఎంతో మంచి నిర్ణయం తీసుకుని ఇలాంటి పనులు చేయటం ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడు. మనం కూడా యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడని మనందరం కూడా నమ్మినట్లయితే ప్రసాద్ గారిని ఏ విధంగా అయితే ప్రభు వారి కుటుంబాన్ని రక్షించారో వారి యొక్క